విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలో పాల్గొనడం వలన ఆరోగ్యం ఫిట్గా ఉండటమే కాకుండా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చరితారెడ్డి తెలిపారు. హ్యాండ్బాల్ పోటీలో పాల్గొన్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. 10th AP State Women's Junior and Senior Handball Championship గేమ్స్ ఈరోజు మన కర్నూలు పట్టణంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు మన చదువు ఎంత ముఖ్యమో ఈరోజు క్రీడలు కూడా అంతే ముఖ్యము. క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలో స్థిరపడడానికి ఎంతగా ఉపయోగపడతాయి. క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం 3% కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన కర్నూలు ప్రతి ఒక్క క్రీడకు ఆతిథ్యం ఇస్తూ ఉంది. కర్నూలు నుంచి ఎంతోమంది ఎంతో అంటే రాష్ట్ర స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా క్రీడలకు కూడా దాతలు సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ప్రతి ఒక్క క్రీడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన కర్నూలు అంటేనే క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా పేరు పొందింది. మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా క్రీడలకి ఈసారి నిధులు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. గత ప్రభుత్వం లాగా కాక చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నారు. రేపు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి క్రీడల వల్ల గెలుపోవటంలో సహజము. క్రీడలు మనం పాల్గొనేదే దీంట్లో ముఖ్యము. క్రీడల వల్ల క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో ఉన్నత భావాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. 10th AP State